బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు కుప్పం పొంగనూరు నియోజకవర్గాలకు సంబంధించిన హంద్రి నీవా ఇక్కడ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతు సమర సభ నిర్వహించారు. ఇక రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నగదు జమ కావడంతో రైతులందరూ ఉత్సాహంగా ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ హంద్రినీవ సుజల స్రవంతి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. పనులు పూర్తయితే రైతాంగానికి నీటి సమస్య తీరుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఏదైతే తెలియజేశామో సూపర్ 6 లో భాగంగా రైతులకు ఏవైతే మాట ఇచ్చామో అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు. పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునుపు ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈ రోజు రైతులందరితో కూడా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున, అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలందరికీ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాం. ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా వాళ్ళ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఈ ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైన కార్యక్రమం, ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందనం కార్యక్రమం అమలయ్యేది. ఆనాడు 2014 ఎన్నికలకు ముందు అప్పటి మొన్న 1924లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు 14 ఎన్నికలకు మునుపు మేము అధికారంలోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు, ఒక ఇంట్లో 4 ముగ్గురున్నా ఒకే బిడ్డకు వాళ్ళ తల్లి వందనం కార్యక్రమం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తామన్నాం. అంతమంది 4, 5, 6 మంది ఉండే ఆ ఇంట్లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. చిత్తశుద్ధి ఉందో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ యొక్క మదనపల్లి పుంగనూరు బ్రాంచ్ కెనాలకు, అదే విధంగా కుప్పం బ్రాంచ్ కెనాలకు ఈ రోజు